గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్. నన్నే ఎందుకు యాదగిరి కూతురుగా పుట్టించాడు దేవుడు? నిన్నే ఎందుకు కేఆర్ కొడుకుగా పుట్టించాడు? మనిద్దరిని ఎందుకు కలిపాడు? మన పెళ్లి జరగదు బాబీ. నువ్వు లేకుండా నేను బతకలేను. ఇప్పుడు ఏం చేయాలి? ముందు ఏడవటం మానేసి ఏం చేయాలో ఆలోచించాలి. బాబీ, నీకంతా ఆటగా ఉంది, కానీ కానీ గీని ఏం లేదు భాగ్యమతి. యాదగిరి కూతురుగా పుట్టం నీ తప్పు కాదు, కేఆర్ కొడుకుగా పుట్టం నా తప్పు కాదు. మన ఇద్దరి పెళ్లికి వాళ్ళ గొడవకి ఎటువంటి సంబంధం లేదు. నేను లేకుండా నువ్వు బతకలేవు, నువ్వు లేకుండా నేను బతకలేను. ఇక మనల్ని నా దేవుడు గొడవ పెడితే లేడు, సరేనా? రే బాబీ, ఎల్లుండి రాత్రి బయలుదేరి నువ్వు అమెరికా వెళ్ళిపోతున్నావు. నీతో పాటు నేను కూడా వస్తున్నా. ఈ ట్రిప్లో నేను 6 నెలలు ఉంటాను. 15 days కాదు, 6 నెలలు మీ అమ్మ నీతోనే ఉంటుంది. హ్యాపీయా? అది కాదు డాడీ. ఐ నో యువర్ ప్రాబ్లమ్స్. హలో, అయితే యాదగిరి నా ఏరియాలో టెండర్ వేయలేదా? యాదగిరి ఏరియాలో నేను టెండర్ వేస్తాను. ఏమవుతుందో చూస్తాను. నో రవి, దిస్ ఇస్ ద ఫైనల్ డెసిషన్. డాడీ, యాదగిరి అంటే నో 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 ప్లీజ్, ఆ పేరు నీకు వినపడకూడదు, దాని గురించి మాట్లాడకూడదు. దాట్స్ ఇట్, ఓకే? ఇంకా నువ్వు ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు. ఎల్లుండి వెళ్ళిపో. అసలు యాదగిరికి డాడీకి వద్దు నాన్న, మళ్ళీ డాడీ విన్నారంటే కోపడతారు. ఆ పేరు మన ఇంట్లో వినపడకూడదంతే. పునరస్తం ప్రక్షాళ్య ప్రాచీనావితి. అయ్యా మీ గోత్రం చెప్పండి. భరద్వాజ. భారద్వాజ గోత్రస్య ప్రతి సంవత్సరేక మృతాక్ష్యాన్య యజమాన్య సపత్ని. అయ్యా మీ భార్య పేరు చెప్పండి. నాన్న అక్కడ చూడు. లక్ష్మి స్వర్గీయ చచ్చిపోయింది. కేఆర్ వాడు చంపాడు. లక్ష్మీనామదేవస్య ప్రతి సంవత్సరేక మృతాక్ష్య నామశ్రేష్టం కరిష్యే. ఓం ప్రజాపతయే స్వాహ. ఓం మన ఏరియాలో కేఆర్ గారు టెండర్ సెట్ అంట. హోమ్ మినిస్టర్ లైన్ లో ఉన్నాడు. ఓం సవస్వాహ. ఓం భోర్భవస్వస్వాహ. ఓం అధితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ దేవసవిత ప్రసవే. ఓం ప్రజాపతేన త్వాదేతానన్యో విశ్వాదేతాని పరితాతా బభూవ. యత్కామాస్తు జోమస్తన్నాస్తు వయగ్వస్యామాపతయోరయేణ ప్రజాపతేయ స్వాహ. ఏం చేస్తున్నావు అమ్మమ్మా? గుడ్డి గుర్రానికి పళ్ళు తవ్వుతున్నా. కనపట్టంలా? నువ్వు సరిగా మాట్లాడలేవా? నాకేం మాయరోగం, బాగానే మాట్లాడుతున్నానుగా. సర్లే అమ్మమ్మా, కేఆర్కి డాడీకి గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? తిన్నది అరక్క. ఈ గొడవలు ఇంకా ఆగవా అమ్మమ్మా? చస్తే ఆగవు. ఆ కేఆర్ గడు మీ నాన్న ఎవడో ఒకటి చస్తే అప్పుడు ఆగుతాయి. ఎవరు చావకుండా ఈ గొడవలన్నీ ఆగేలాగా నా దగ్గర ఓ ప్లాన్ ఉందమ్మమ్మా. చా అవునమ్మమ్మా. కేఆర్కి కొడుకులు లేరా అమ్మమ్మా? ఉన్నాడంట్లే ఒకడు. మీ నాన్నకు భయపడి అమెరికాలో పెంచుతున్నాడంట. వాడెక్కడున్నా సరే నో ప్రాబ్లం. ఇప్పుడు నేను జాగ్రత్తగా ప్లాన్ చేసి ఆ కేఆర్ కొడుకుని ట్రాక్ చేసి లవ్ చేసి పెళ్లి చేసేసుకున్నాననుకో. ఆహా అనుకో, అప్పుడు ఇద్దరు కలిసిపోతారు కదా. కలిసిపోరు, మీ ఇద్దరిని కలిపి చంపేస్తారు. వెరీ వెరీ ఆలోచనలు మానేసి వెళ్ళి పడుకో. మీ ఇంట్లో మా నాన్న పేరు ఎత్తనివ్వట్లేదు, మా ఇంట్లో మీ నాన్న పేరు ఎత్తనివ్వట్లేదు. పెళ్లి పేరు ఎత్తితే ఇద్దరిని కలిపి చంపేస్తారని జ్యోతిష్యం చెప్తుంది మీ అమ్మమ్మ. రేపు ఈవినింగే నన్ను యూఎస్కి వెళ్ళిపోమంటున్నాడు మా డాడీ. నాకేం అర్థం కావట్లేదు. భాగ్యమతి నీకెందుకు అర్థం? 2 seconds రా నీచ్, 2 seconds ప్లీజ్. నువ్వేమో నేను జోక్ చేస్తాను అనుకుంటున్నావు. జస్ట్ వన్స్, ఒక్కసారి తప్పు చేసి అవతల పడేస్తే నిన్ను. సరే సరే సరే, కానీ ఒక్కసారి తప్పు చేసావు అనుకో, మీ నాన్న మా నాన్న చచ్చినట్టు మన పెళ్లి కొప్పుకుంటారు. అబ్బా సుత్తి కొట్టకు.
సరే కొట్టను, పోనీ లేచిపోదామా? ఏంటి లేచిపోదామా? పిచ్చే కింద ఎక్కడికి పోతాం? ఇద్దరిని కలిపి చంపేస్తారు. అంటే ఎప్పుడు పొడుచుకోవటాలు చంపుకోవటాలు, పాజిటివ్గా ఆలోచించరా? ఇప్పుడు మన ఇద్దరం లేచిపోయాం, మీ నాన్న మా నాన్న ఏం పీకుతారు? 4 రోజులు మనం కనపడకపోతే వాళ్ళే దిగొస్తారు. ఏం కంగారు పడక్కర్లేదు. మీ నాన్న మా నాన్న ఎవరి నాన్నైనా లవర్స్ని బెదిరిస్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు, చంపుతానో చేస్తానో అంటారు. మనదేం పట్టించుకోకుండా కొన్ని రోజులు హాయిగా దేశం అంతా తిరిగొద్దాం. మీ నాన్న నీ కోసం వెతుకుతాడు, మా నాన్న నా కోసం వెతుకుతాడు. మనాలు పొగరు పూర్తిగా దిగిపోయి మన విలువేంటో వాళ్ళు తెలుసుకునే లోపు కాశ్మీర్లో కళ్యాణం, కన్యాకుమారిలో గర్భాధానం. ఎక్కడున్నా మనం? మనం తిరిగొచ్చే లోపు మీ నాన్న మా నాన్న తాతయ్యలు కాబోతున్నారనే శుభార్తో తిరిగొద్దాం. ఎలా ఉంది ప్లాన్? ఓకే, బానే ఉంది. బాగుందేంటి? అదిరింది. రా రే నీచ్, డిసైడ్ అయిపోయాం రా. మేమిద్దరం లేచిపోతున్నాం, నువ్వు మాత్రం రావట్లేదురా రే. అసలు ఇప్పుడు ప్లాన్ ఏంటంటేరా, నాకెందుకు చెప్తున్నావురా? అది కాదురా, మీ గోల్ నాకు ఎందుకురా? ఏదో ఊరు కానీ ఊళ్ళో, దేశం కానీ దేశంలో కలిసాం. నేను కొంచెం బ్యాడ్ టైంలో ఉన్నప్పుడు నాకు కొంచెం హెల్ప్ చేసావు, ఓకే. అందుకని ఇప్పుడు నా లైఫ్ రిస్క్ చేయాలా? మీ బాబాకు గోండా, వాళ్ళ బాబాకు గోండా. మీ ఇద్దరు తిన్నదరక ప్రేమాదామా అంటూ ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా లేచిపోతా ఉన్నారు. పోతే పండురా, నాకెందుకు? మీకు నాకు సంబంధం లేదురా అసలు. రే, అసలు ఫ్రెండ్షిప్ అంటే తెలుసారా నీకు? ఇంత అసహ్యంగా మాట్లాడుతున్నా బాబీ. ఇలాంటి వదే నా ఫ్రెండ్ అంటావు? అదే నేనైతే ఏంట్రా బాబీ, ఏమైందిరా? అది కాదురా బాబీ, నేను గొడవలకు చాలా స్పీడ్గా వెళ్ళిపోతాను కదా. అసలు విషయం నాకు భయం చాలా ఎక్కువరా. నువ్వు ఉన్నాను ధైర్యంతో నిన్ను చూసుకుని దూసుకెళ్ళిపోతుంటాను. ఇప్పుడేమో నువ్వు వెళ్ళిపోతున్నావు, నేను ఒక్కడనే అయిపోతాను రా. మీరు వెళ్ళాక వాళ్ళను మీరేను నన్ను గ్యారంటీగా పట్టుకుంటారు. కోళ్ళల్లో సూదులు గుచ్చుతుంటే ఆపుకునే ధైర్యం నాకు లేదురా బాబీ. ఇప్పుడు నువ్వు మీరు ఎక్కడికి వెళ్తున్నారో నాకు చెప్పలేదు అనుకోరా. వాళ్ళు నన్ను ఏం చేసినా నేను చెప్పలేను కదరా. అందుకని అలా చెప్పు. ఫ్రెండ్, హలో కేఆర్, నీ కొడుకు ఎక్కడున్నాడో తెలుసా? ఎక్కడ? నీ కొడుకు యాదగిరి కూతురు ఇద్దరు కలిసి లేచిపోయారు. ఎవరు మాట్లాడేది? హలో, ఏమైందండి? ఏం కాలేదు. ఏమైంది? ఏమైందండి? ఏం కాలేదంటున్నాను కదా. ఎలా చోట అదేమైంది కనుక్కున్నావా? హలో, యాదగిరి, ఎవరు? నేనెవరైతే నీకెందుకు? నీ కూతురు కేఆర్ గాడి కొడుకుతో లేచిపోయింది తెలుసా? బస్సోన్ అమలాపురం సర్పంచ్ సిసి అమ్మిరాజు ఓల్డ్ బిఏ ఆధ్వర్యంలో ఉత్తర భారతదేశ యాత్ర ఇట్లా అమ్మిరాజు ఫ్యాన్స్ అసోసియేషన్. ఈడికెవరున్నారు? ఫ్యాన్స్ ఈడే రాసుకున్నాడు. బాయా బాయా అట్టిపండు. పబ్లిక్ సర్పంచ్ని వాడుకోవడానికి లేని పిస్టేజ్ పిలుచుకోవడానికి వచ్చింది ఈడికి. ఆ పిచ్చి తల్లి పేరు పొల్లాట్ల రామలక్ష్మి కారం సెట్ని స్పెషల్. 10 ఏళ్ళ నుంచి ఈడితోనే ఉంటుంది. పెళ్లి చేసుకుంటాడని ఆశ. దానికి ఆడెందుకు చేసుకుంటాడు? ఆ జన్మ బెమ్మసారు కదా. ఇక్కడ ఎవరు లేరు కదా బాయా. బస్ ఎక్కు. ఇటు బస్ ఎక్కుతున్నాను సర్పంచ్ గారు. ఒక ఎంట్రుకుంటే ఇస్తారా? ఈడు అక్కడ కొత్త రకం ముష్టోడు.
ఒరిస్సా రాష్ట్రంలోని మారుమూల గ్రామం బెస్తా అక్కడికి వెళ్ళి శాతపడి నేర్చుకొచ్చాడంట. ఆ శాతపడి చేయడానికి ఎంట్రుకలు అడుక్కుంటాడు. రకరకాలు. ఇస్తా లేకు ఎక్కువ ఈడొకడు చేతపల్లి పిచ్చి ఈడును. అరే గొట్టం కుట్టేమంటారా? అక్కడ కాదు ఇక్కడ. వీడు ముందు చెయ్యేత్తడం భయం, సంకలో సెంటు కొట్టేస్తాడు. సందు దొరికితే మా బావ మకానికి మస్కా కొట్టేస్తాడు. అవును రే, బస్సు ఇంకా బయలుదేరలేదేంట్రా? మీ దైవాలు 4 టికెట్లు వేసుకున్నాయి అయ్యారు. ఇద్దరు వస్తే బయలుదేరిపోవడమే. ఏంటి నా బస్సులో 100 టికెట్లు అమ్ముకున్నావా? ఏదో మిమ్మల్ని నమ్ముకుని పోతున్నాయి అయ్యారు. వేసాలు వేసామంటే తొక్కి పట్టి నార తెస్తాను. ఎక్కు బస్ ఎక్కు. అని పిలవమంటారా? ఈ ఎక్స్ట్రాలే, నువ్వు ఎక్కు. అరే పోలీసు బావ వచ్చేస్తాడు, మా ఇంటి తినేస్తాడు. నీ ఆఫీసులో ఎక్కేసుకోరా బాబు. ఏంటోరే బామర్ది, ఏంటి పళ్ళు కొంటున్నావా? లేదు, లారీలు కొంటున్నాను. ఈ ఎటకరాలకు లోపమే లేదు. కానీ రే, ఈ కాశ్మీర్ యాపిల్స్ తింటే రక్తం పడుతురే. ఎక్కడి నుంచి? కుళ్ళు జోకులు ఆపి బస్సు బయలుదేరుతుంది, వచ్చాయి. ఇక్కడే ఉంటే దోలు తీరిపోద్ది. అరే అందరూ ఎక్కారా? అరే గొట్టం ఏంటిది? ఎవరు మీరు? మీరెవరు? అయ్యి బాబా, ఆయన ఎవరేంటండి? మా బావ. అమలాపురం సర్పంచ్ అమ్మిరాజు ఓల్డ్ బియ్యి. తమరెవరో? బాబీ. ఆ? ఎవడో నసగాడి తగిలాడు. ఈడితో ఆడుకుంటాను చూడు. భాగ్యమతి. భాగ్యమతి శ్రీమతి? భాగ్యమతే. భాగ్యమతి శ్రీమతి అని అడుగుతున్నాను. భాగ్యమతేనండి. శ్రీమతి అని అడుగుతున్నాను. వాళ్ళ ఇంటి పేరు శ్రీమతి కాదే. ఆవిడ మీకేమవుతుంది? ఆవిడే. వాళ్ళ ఆవిడంటలే బావా. అల్లుడు గారు చాలా చమత్కారంగా మాట్లాడుతున్నారు. మీ అల్లుడు గారా? నేను ఆజన్మ బ్రహ్మచారిని. ఐ మీన్ లైఫ్ లాంగ్ బ్రహ్మచారి. మనమేం మాట్లాడుకుంటున్నాం? మీ అల్లుడు గురించి. పెళ్లి పెటాకుల్లి అల్లుడు ఎక్కడి నుంచి వస్తాడు? మిమ్మల్ని అభిమానంగా మా బావ అల్లుడు గారు అంటున్నాడు కదా బావా. థ్యాంక్స్, మీరు చాలా మంచోళ్ళు అనుకుంటా. పొగడ్తలు నాకు ఇష్టం ఉండవు. మీకేం కావాల్సిన నన్ను అడగండి. ఓకే ఓకే. ఈ పాటికి మన వాళ్ళు మన కోసం వెతుకుతూ ఉంటారుగా. రాత్రికి మనం ఇంటికి వెళ్ళకపోతే కదా వెతుకుతారు. అప్పుడే ఎలా తెలుస్తుంది? నీచ్ గారు చెప్పేసి ఉంటాడుగా. సునీలా? మన సునీలా ఎందుకు చెప్తాడు? నేనే చెప్పమన్నానుగా. నువ్వెందుకు చెప్పమన్నావు? మరి మనం లేచిపోయామని తెలియాలిగా. బాబీ, నీకైనా పిచ్చెక్కుండాలి, లేకపోతే నాకైనా పిచ్చెక్కుండాలి. నాకేం అర్థం కావట్లేదు. రిలాక్స్ భాగ్యమతి. మన ఇద్దరం లేచిపోయామని మన ఇంట్లో వాళ్ళకి తెలియాలి. యూ అండ్ మీ అని చక్క హనీమూన్ చేసుకుని తిరిగి వచ్చేటప్పటికి మన వాళ్ళు కూడా మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటారు. ప్రాబ్లమ్ సాల్వ్. ఇడియట్, నీకు అసలు బుద్ధుందా? 15 ఏళ్ల తర్వాత ఇండియా వచ్చిన నా కొడుకు జస్ట్ 15 రోజుల్లో యాద్గిరి కూతురుతో ప్రేమలో పడ్డం, వాళ్ళిద్దరూ లేచిపోవడం నాన్ సెన్స్. ఇంటెలిజెన్స్ వాళ్ళ నుంచి వచ్చిన రిపోర్ట్ ప్రకారం మ్యాట్రిక్స్. మరి హోమ్ మినిస్టర్ సార్, కేయాన్ని మాట్లాడుతున్నాను. నమస్తే సార్. హౌ ఆర్ యు? దొంగ నమస్కారాలు నాకొద్దు సార్. ఏం జరిగిందో మీకు తెలుసు. ఆ యాదగిరి గాడు నా కొడుకుని కిడ్నాప్. అదిగా సార్, ఇక్కడ మా ఎంక్వైరీలో తేలింది ఏంటంటే ఇప్పుడు మన అబ్బాయి యాదగిరి కూతురు అయితే లవ్ లో ఉన్నారని. మీరు మాట్లాడకండి. మాట్లాడారుగా ఆ రోజు, సంధి చేశారు కదా సార్. ఇప్పుడు నేను మాట్లాడతాను, వినండి. ఇది నా కొడుకు లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం. చాలు చాలు, ఇక నటించకండి. పొలిటికల్ గేమ్స్ వద్దు సార్. యుద్ధం మొదలవుతుంది. యాదగిరి గాడు నేను సిద్ధంగా ఉండండి. అదిగా సార్, నేను చెప్పేది సార్, నేను చూసుకుంటాను. మీరు వినండి 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 సార్. నాకు నా కొడుకు దొరికే వరకు రాష్ట్రంలో మారణ హోమం జరుగుతుంది. ఈ కొడుకు దేంతో పారిపోతే నా మీద వస్తుందంటయా? హలో యాదగిరి, నమస్తే, బాగున్నారా? హలో హలో, వినండి వినండి. 100 సార్లు చెప్పాను మీకు వాడి గురించి నాకు తెలుసని. వినలేదు మీరు. సందన్నారు, సందుకి నేను ఒప్పుకున్నాను. వేశారుగా వెనక తప్ప. నా కూతురిని కిడ్నాప్ చేశాడు. ఎవరు చెప్తారు సమాధానం దీనికి? అది కదన్నా, మా ఇంట్లో తేలింది ఏంటంటే అసలు ఇక్కడ మన అమ్మాయి నా కేర్ గడి కొడుకు. అబద్ధం అబద్ధం. వాడు కొడుకు అనే వాడు ఇక్కడ లేడు. నాకు భయపడి పిరికి వెదవ అమెరికాలో పెంచుతున్నాడు. ఇప్పుడు నాకు ఎవరికి తెలియదు వాడు ఎలా ఉంటాడో అని. ఎవడో కిరాయి వెదవని తీసుకొచ్చి డ్రామాలు ఆడుతున్నాడు. అనవసరం చెప్తున్నాను వినండి మినిస్టర్ గారు. ఇంకా నా వల్ల కాదు.
ఇంకో 24 గంటలు మూసుకొని ఉంటా అంతే. ఈలోగా నా కూతురు నా ఇంటికి రావాలి క్షేమంగా చెప్పండి. ఆడికి లేకపోతే ఒక్కొక్కడే చేస్తా. రాష్ట్రం మొత్తం తగలడిపోద్ది. షోకుని నాకు ఇద్దరు కొట్టుకు తెచ్చారు, అది మనకు తలకాయ నొప్పి. ఇప్పుడు ఇద్దరు పిల్లలు ప్రేమించుకుంటున్నారంట, అది నా తలకాయ నొప్పి. తిక్కుమాలిన మినిస్ట్రీ, తిక్కుమాలిన మినిస్ట్రీ. అరే వర్షం పడుతుంది, అది ముయి. చాలా బాగుంటుంది. నాకు వర్షం అంటే చాలా ఇష్టం బాబీ. వర్షంలో తడవాలంటే చచ్చేంత ఇష్టం. కానీ మా అమ్మ ముందుగా ముసలిది, నన్ను అసలు వర్షంలోకే వెళ్ళనిచ్చేది కాదు. నీకు ఇలాంటి కోరికలు కూడా ఉన్నాయా? ఏ, బాబీ అందరూ పడుకున్నా. ఏం చేస్తున్నావ్? ఏ, ఏ, బాబీ 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 ఏం చేస్తున్నావు? బాబీ పైకి రా. నేనా? నువ్వే వర్షంలో తడవన్నావు కదా. అయితే పిచ్చ కింద నీకు పడిపోతావు బాబీ, వద్దు ప్లీజ్. భాగ్యమతి, దేవుడు మనకు చాలా తక్కువ టైం ఇచ్చాడు. తొందరగా అనుభవించేయాలి. నా మాట విను. నీకు విషయం తెలుసా? కోరికలు తీరకుండా మనుషులు చనిపోతే దెయ్యాలైపోతారంట. కమ్ కమ్, కోరికలు తీర్చేసుకుందాం. దా. అయ్యో వద్దంటే విండు. జాగ్రత్త, కాలు జాగ్రత్త. కూర్చో. ఏయ్, నువ్వు సిగరెట్ కలుస్తావా? ఏ సిగరెట్ మగాళ్ళు అబ్బసమ్మా? ఆడవాళ్ళు కాల్చకూడదా? అమెరికాలో పెరిగిన మగాళ్ళు మగాళ్లే. అదేం కాదు. అయినా అసలు నువ్వు సిగరెట్ ఎందుకు కలుస్తావు? నువ్వెందుకు కాలుస్తావు? అది అవును కదా. అసలు మనం సిగరెట్ ఎందుకు కలుస్తాం భాగ్యమతి? మతి లేక జస్ట్ ఫర్ కిక్. లైఫ్ లో బోర్ కొట్టి సిగరెట్ కాలుస్తాం. ఇంక నాకు లైఫ్ లో బోర్ కొట్టదు బాబీ. నువ్వు దొరికావుగా, నాకు ఇంకా సిగరెట్ కాల్చాల్సిన అవసరమే రాదు. నువ్వెందుకు సిగరెట్ పారేసావు? నాకు కూడా సిగరెట్ అక్కర్లేదు. ఇలా అడిగినప్పుడు నన్ను ఇచ్చేస్తే ఏంటది ఇచ్చేది? చిన్న పిల్లనమ్మా.